మెజార్టీతో గెలిపించుకోవడం జరిగింది. అప్పుడు ప్రజలు ఎవరు అధైర్యపడదు. నిధులు నియామకాలు అన్ని వస్తాయి. ఈ రోజు ఎలా 300 పైసలు మనం వేసామో అదే 300 పైసలతో మాకు అండగా ఉండండి. నిధులు నియామకాలు అన్ని తీసుకొచ్చే బాధ్యత మాది. టీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ అధిష్టానంలో ఉంది, వస్తుంది రాదు అని మాట్లాడే ఏ ప్రజా నాయకుడు ఏ ఓటరు అధైర్యపడదు. ఈ రోజు ఎలా గెలిపించుకున్నాము, మళ్ళీ రాబోయే రోజులలో 5 సంవత్సరాలకు మనదే పరిపాలన. 5 సంవత్సరాల తర్వాత కూడా మనదే రాజ్యం, మనమే అన్ని నిధులు తెప్పించుకున్నాం. వీళ్ళ వల్ల కాకపోతే మనం అధిష్టానం వాళ్ళ స్థాయి కూడా వెళ్దామని నేను ఈ విధంగా హెచ్చరిస్తున్నాను. ఎంపీటీసీ జడ్పీటీసీ ఓట్లు కూడా ఇదే విధంగా